మస్తుంది అన్న సినిమా. కెమిస్ట్రీ కూడా బాగుంది. సాయి పల్లవి నాగ చైతన్యది. సో దాంట్లో సాంగ్స్ ఇంకా దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఘోరంగా కొట్టిండు. ఇంకా మాస్ థియేటర్ లో చూస్తే మాత్రం సీట్లు ఎగరాల్సిందే, అట్లా ఘోరంగా కొట్టిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది. యాక్టింగ్ సూపర్. ఇంకా పాకిస్తాన్ పోయి అక్కడ కూడా ఘోరంగా ఫైట్ ఉంటుంది, మస్తు ఉంటుంది ఫైట్. దేశభక్తి గురించి కూడా బాగా టచ్ చేసిండు. ఇక కొన్ని లైవ్ సీన్స్ చేస్తే ఒక్కోసారి ఏడుతాం కూడా, కనెక్ట్ అవుతుంది మంచిగా. సో బాగుంది, సూపర్ అయితే. ఇక్కడ అక్కినేని ఫ్యామిలీ మాత్రం చెప్పుకోవచ్చు, ఇక రాజలమ్మ జాతరే తగ్గేది. కాలెగరేసుకోవచ్చు. నాగ చైతన్య ఫేవరెట్ గా కాలెగరేసుకోవచ్చు అన్న. బాగుంది సినిమా. ఇద్దరు సాయి పల్లవి నాగ చైతన్య జంట కూడా మస్తు అదిరింది. మామూలు లేదు సినిమా అయితే బాగుంది. అంటే ఈ జనరేషన్ కి టచ్ అయితే బాగుంటది సినిమా. బాగుంది, చూడవచ్చు. లవర్స్ అయితే ఇంకొక 20 days వరకు మస్తు ఉంటుంది. బాగుంటుంది సినిమా. ఇక రాజులమ్మ జాతర. బాగుంది సినిమా మాత్రం. సాయి పల్లవి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. నాగ చైతన్య కూడా సూపర్ యాక్టింగ్ ఉంది. లవ్ స్టోరీ సూపర్, నిజంగా సూపర్. మంచిగానే ఉంది అన్న సినిమా మాత్రం. బీజిఎంలో మాత్రం మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. సినిమాలో లవ్ స్టోరీ, ఆ అమ్మాయి అట్లా ట్రూగా ఉండడం ఈ జనరేషన్ లో లేదు కదా. ఆ సాయి పల్లవి చూసి కొంత గర్ల్స్ కూడా నేర్చుకోవాలని ఉంది భయ. సాయి పల్లవి లవ్ క్యారెక్టర్ మాత్రం సూపర్ అన్న. సాంగ్స్ మాత్రం బీజిఎం ఉండదు అన్న. ప్రతి ఎవ్రీ 10 minutes ఒకసారి బీజిఎం ఉంటుంది, వేరే లెవెల్ అన్న. బాగుంది భయ, సూపర్ సూపర్. ఎంటైర్ కదా అల్కట్. సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం వేరే. డాన్స్, సాయి పల్లవి డాన్స్ పిచ్చి ఫ్యాన్. సాయి పల్లవి డాన్స్ కోసం వచ్చిన సాటిస్ఫాక్షన్ తో వెళ్ళిపోతున్నా. డైరెక్షన్ లో వచ్చిన ఈ తండేల్ సినిమా అనేది, తండేల్ అని అంటే ఒక లీడర్ అయితే ఎవరి కోసం అయితే ఉంటాడో, అదే విధంగా తండేల్ చేపల కోసం అని వేట కోసం అయితే వెళ్ళినప్పుడు దాంట్లో భాగంగా లవ్ స్టోరీ బాగున్నది. లవ్ స్టోరీ అయినా కానీ, క్లైమాక్స్ అయినా కానీ, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగున్నది. దాంతోపాటు లవ్ స్టోరీలో మనకు చాలా విషయాలు చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు నాగ చైతన్య మాత్రం ఈ చాలా బాగుంది సినిమా. స్ప్రింగ్ లాగా వేసింది. డాన్స్ మాత్రం చాలా బాగా వేసింది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. 100 కోట్లు వసూలు చేస్తా అనుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడే తండేల్ మూవీ చూడడం జరిగింది. మన సాయి పల్లవి గారు నాగ చైతన్య గారు కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్. అండ్ ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఒక మదర్ గురించి, ఒక సిస్టర్ గురించి, అండ్ ఒక ఊరి గురించి, ఆ 22 మంది పడే కష్టం ఏంటి, అండ్ రియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి సో చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరూ కూడా తప్పకుండా చూడండి. అండ్ చందు మొండేటి గారు, అండ్ బన్నీవాసు గారు, నాగ చైతన్య గారు, అండ్ మన సాయి పల్లవి గారు, అందరికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మూవీ సూపర్ హిట్ అండి, అంతే. బ్లాక్ బస్టర్. అందరికి నమస్తే. నా పేరు తల్లార సాయికృష్ణ. గవర్నమెంట్ చాలా సినిమాలకి టికెట్ రేట్ పెంచుతూ ఉంటది, పెద్ద సినిమాలకి. కానీ నిజంగా టికెట్ రేట్ పెంచాల్సిన సినిమా ఇదండి. ఎందుకంటే టికెట్ రేట్ అనేది స్పెషల్గా దేని చెప్తున్నా అంటే, ఇంత మంచి సినిమాకి ఎలా ఉంటదంటే ఒక దేశభక్తి, ఒక ఇండియన్ కల్చర్ ని వేరే కంట్రీకి వెళ్ళి చూపించడం, అదే విధంగా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. అదే విధంగా పిల్లలు నిజంగా ఇలాంటి సినిమాలు చూసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఒక చదువు రాని వ్యక్తి అయినా, చదువుకున్న వ్యక్తి అయినా మన దేశం గురించి ఖచ్చితంగా ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి సినిమాని మనకు అందించిన చందు మొండేటి గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి, అల్లు అరవింద్ గారికి, హీరో నాగ చైతన్య గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలి. ఇండియన్ సినిమా ఇది. అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. జై హింద్. భయ్యా ఇప్పుడే తండేల్ సినిమా చూసాను, ఫీల్ గుడ్ భయ్యా. నిజంగా సాయి పల్లవి అయితే ఏడ్పించేసింది. కథ అయితే సూపర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే రివీల్ చేయకూడదు. మన దేశం కోసం అయితే వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నా సరే కష్టపడి దేశ జెండా కోసం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి చాలా అంటే చాలా బాగుంది భయ్య సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అయితే చాలా బాగుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. తండేల్ ఒక బ్రహ్మాండమైన ప్రేమ కథ చిత్రం. చాలా అంటే చాలా కొత్త ఎలిమెంట్ చూపించారు. నిజంగా చందు మండేటి డైరెక్షన్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇంత మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చాలా బాగా అనిపించింది. ఆ పాకిస్తాన్ జరిగిన సీన్స్ కానీ, బుచ్చిదల్లి సాంగ్ కానీ, హైలైట్స్ సాంగ్ చాలా బాగుంది. సినిమా ప్లస్ అంటే చాలా కొత్త తీశారన్న. సాయి పల్లవి మార్క్ అనిపించింది, డిఎస్పీ ట్రేడ్ మార్క్ అనిపించింది. అంత గొప్ప ఈ మధ్యలో ఈ మంచి సినిమాకి ఎక్కువ బజ్. చాలా మంది సినిమాకి నెగిటివ్ చెప్తారు, కానీ సినిమా చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క సీన్ కూడా అది ఇంత బాగా సాయి పల్లవి సీన్స్ ఏడిపించింది. క్లైమాక్స్ ఏడ్చండి అయితే అంత బాగా అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. బుజ్జిదల్లి సాంగ్ అని, హైలైట్స్ సాంగ్ అని, ఆ పాకిస్తాన్ లో జరిగే సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా యువ సాంబార్ నాగ చైతన్య ప్రాణం పెట్టేస్తాడు, బ్లడ్ పెట్టేశాడు. తనకు మార్క్ అనిపించింది. అబ్బా భయ్యా ఏం మ్యూజిక్ భయ్యా, ఇంకా మానికలు వదలేదు. చాలా బాగా అనిపించింది. మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ టైంలో ఇంత మంచి లవ్ స్టోరీ రాలేదు. చాలా మంచి మూవీ. సాయి పల్లవి యొక్క మళ్ళీ కమ్బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు అన్న. థ్యాంక్ యూ.